గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక మొదటి 2 వచనాలు చూసుకుందాం. సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసుకొని రావలను. ఒకని భారములు ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఒకరి భారములు మనము ఒకరు భరించే వారిగా ఉండాలి. ఒకరి భారములు ఒకరు భరించే వారిగా ఉండాలి. అలాగూ చేసినప్పుడు మనము క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చిన వారం అవుతాము. ఇది ఎవరి నియమం అంటే క్రీస్తు నియమము. ఈ నియమాన్ని క్రీస్తు నెరవేర్చాడు కాబట్టి మనము నెరవేర్చాలి. ఈ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చిన వారం అవుతేనే మనము క్రీస్తులో పాలువారమై ఉంటాం. ఒక ఎగ్జాంపుల్ చూసుకుందామండి. మన కుటుంబంలో ఒక 2-3 సహోదరులు ఉన్నారనుకో, వాళ్ళు ఎలా ఉండాలని ఆశిస్తాం? మనము ఒకరికొకరు గొడవ పడేవారు ఉండాలనుకుంటామా? అలానే వాళ్ళు ఒకరు తప్పుదారిలో నడుస్తూ ఉన్నప్పుడు మనం హెచ్చరించాలా లేదా? హెచ్చరించాలి. వాడు ఏమైనా బాధలో ఉన్నప్పుడు వాడిని చూసి మనం సంతోషించే వారిగా ఉంటామా? అలాగూ కాదు. కాబట్టి ఈ లోక సంబంధమైన సహోదరులే ఈ విధంగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు కదా. అలాంటిది ఆత్మీయ సహోదరులమైన మనము ఎలా ఉండాలి, ఈ భూమి మీద ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే క్రీస్తు నియమమును పూర్తిగా మనము నెరవేర్చిన వారం అవుతాం అనేది కొన్ని విషయాలు ఈరోజు నేర్చుకున్నాడు. మొత్తానికి అయితే ఒకటి ఏంటంటే, క్రీస్తు నియమాన్ని పూర్తిగా నెరవేర్చాలంటే ఏం చేయాలంటే ఒకరి భారములు ఒకరు భరించాలి. ఒకరి భారములు ఒకడు భరించాలి. ఆ భారములు ఏవనేది చూసుకుందామండి. రోమ 15వ అధ్యాయం 1వ వచనం. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. కాబట్టి బలవంతులమైన మనము, చాలా కొంతమంది విశ్వాసంలో బలవంతులైన వారు కూడా ఉంటారు. కాబట్టి బలవంతులమైన మనము బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నామంట. కాబట్టి ఎవరైనా బలవంతులు ఉన్నారనుకో, వారే సంతోషపరచుకోకూడదు. విశ్వాస జీవితంలో నేను బలవంతునిలే, నాకు శోధనలు వచ్చినా నేను జయిస్తానులే అని, నాకు ఏ బాధలు లేవులే, నాకు ఏ అనారోగ్య సమస్యలు లేవులే అని మనమే సంతోషపరచుకొనక ఏం చేయాలి? ఇతరుల భారములు భరించుటకు బద్ధులమై ఉన్నాము. క్రీస్తు మనకి ఇది నేర్పిస్తున్నాడు. ఇతరుల భారము భరించడానికి మనము బద్ధులమై ఉన్నాము. కాబట్టి ఎవరైనా కష్టంలో అయినా, ఇంకేదైనా బాధల్లో అయినా, శోధనల్లో అయినా మనల్ని బట్టే మనం సంతోషపరచుకోకూడదు. ఇతర సహోదరుడు ఏ విషయంలోనైనా తప్పిపోతూ ఉంటే వాడిని సరిచేసే వారిగా మనం ఉండాలి. కాబట్టి బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనులు ఉంటారు కదా, వారి బలహీనతలు ఉంటాయి కదా, వాటిని భరించుటకు మనం బద్ధులమై ఉన్నాము. ఆత్మీయ సహోదరులమైన మనము వారి బాధలు కూడా, వారి బలహీనతలు కూడా భరించడానికి బద్ధులమై ఉన్నాం. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. తన పొరుగువానికి, ఆత్మీయ సహోదరులమైన మనము తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మేలైన దాని యందు అతన్ని సంతోషపరచాలి. అంతేగాని వానికి ఇంకేదో ఇష్టం ఉంటుంది, తాగుడు అంటే చాలా ఇష్టం ఉంటుంది, దాని విషయంలో కాదు వాడిని సంతోషపరచవలసింది. మేలైన విషయాలలో వానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు సంతోషపరచాలి. మేలైన విషయాలంటే ఏముంటాయి చెప్పండి? అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే వాడిని ఆత్మీయతలో నడిపించాలి. పాపం అనే తప్పు మార్గం నుండి నడిపించాలి. అది మేలైన విషయము. వానికి
ఎవరైనా మనము ఇతరులకి క్షేమాభివృద్ధి కలుగజేయాలనుకుంటే మొట్టమొదటి నేను చెప్పేది ఏంటంటే ఆ పాపం అనే మార్గం నుండి క్రీస్తు మార్గంలోకి నడిపించుటే గొప్ప మేలు మనం చేసేది వారి కోసం. వారి కోసం మనం ఎంత డబ్బు పెట్టినా, ఎంత సంపాదించినా, ఎన్ని చేసినా వ్యర్థమే. నువ్వు ఎవరికైనా క్షేమాభివృద్ధి కలుగజేయాలనుకున్నావా? వాని మేలైన దాని యందు సంతోషపరచాలనుకున్నావా? అయితే ఆ పాపం అనే మార్గం నుండి క్రీస్తు మార్గంలోనికి నడిపించాలి మనము. అలాగ చేయటం వలన వాని ఆత్మ నరకానికి వెళ్ళకుండా మనము కాపాడిన వారమవుతాం. కాబట్టి మనం ఇతరుల భారములు భరించుటకు బద్ధులమై ఉన్నాం. ఇక్కడ చూడండి, క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు. క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత తను చాలా బాగా హ్యాపీగా జీవించవచ్చు. కానీ క్రీస్తు అలా జీవించాడా? అలా కాదు. బలహీనుల కోసం బాధపడ్డాడు. అనారోగ్య సమస్యలు ఉన్న వారికి మంచి ఆరోగ్యం కలుగజేశాడు. ఇంకా రకరకాల బాధల్లో, రోగాల్లో ఉన్న వారి కోసం ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకునండి, పాపాలు చేసింది మనమైతే, నరకానికి వెళ్ళేది మనమైతే, మన బాధలన్నీ ఆయన ఎందుకు భరించాలి? మన భారములు ఎందుకు భరించాలి? పాపం అనే భారాన్ని ఆయన ఎందుకు మోసుకోవాలి? ఇక్కడే మనం నేర్చుకోవాలి. ఆయన మన భారములన్నీ ఆయన భరించాడు. పాపం చేసింది మనము, శిక్ష పడాల్సింది ఎవరికి? మనకు. కానీ ఆ భారాన్ని ఆయన భరించాడు, ఆయన శిక్ష అనుభవించాడు. కాబట్టి క్రీస్తు తన్ను తాను సంతోషపరచుకొనలేదు కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడినట్టున్నాడు. మనము ఇలానే క్రీస్తు నుంచి ఏ విషయం నేర్చుకోవాలంటే, ముఖ్యంగా క్రీస్తు నియమాన్ని పూర్తిగా నెరవేర్చాలంటే ఏం చేయాలంటే, మొట్టమొదటిగా ఒకరి భారములు ఒకరు మనం భరించే వారిగా ఉండాలి. అలానే గలతీలకు మళ్ళీ వద్దామండి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోకి మరలా ఒకసారి చదువుకుందామండి. ఇప్పుడు క్రీస్తు నియమం అంటే అర్థమైపోయింది కదా. ఏం చెప్పండి? క్రీస్తు నియమం అంటే ఒకరి భారములు ఒకరు భరించే వారిగా ఉండాలి. ఇప్పుడు ఒకరి భారంలో ఒకరు భరించే లోనే కొంచెం ఇక్కడ మ్యాటర్ ఉంది, చూద్దామండి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడినేమో. విశ్వాసులమైన మనము, ఆత్మీయ సహోదరులమైన మనము ఒకరు ఏ విషయంలోనే తప్పిపోతున్నారేమో. కొంతమంది సినిమాలు చూడడానికి ఇష్టపడుతున్నారేమో మనకు తెలియకుండా. కొంతమంది శోధన చేత బాధపడుతున్నారేమో. అప్పుడు ఏం చేయాలి మనము? నీకొస్తేనే శోధన కాదు, నాకొస్తేనే శోధన కాదు. నాకు శోధన వస్తే నేను నేర్చుకుంటూ ప్రార్థిస్తాను. అనేక మందికి ఫోన్ చేసి నా కోసం ప్రార్థించండి అని చెప్తాము. అలా కాదు. నీ పక్క సహోదరునికి ఒక శోధన వచ్చిందనుకో, ఏం చేయాలంటే వాని శోధన నాకు వస్తుందేమో, నేను ఒకవేళ అదే విధంగా శోధించబడతానేమో. మన పెద్దలు చాలా మంది ఇలా మాట్లాడుతుంటారు కదా, వీనికి వచ్చిన సిచ్యువేషన్ ఎప్పుడైనా మనకు రావచ్చు అని కసని. కాబట్టి ఆత్మీయ సహోదరులమైన మనం ఏం విధంగా ఉండాలంటే, నేను విశ్వాసంలే, నేను బలంగా ఉన్నానులే ఆత్మీయతలో అని నిన్ను బట్టి నువ్వు సంతోషపరచుకోకూడదు. పర్లేదులే, నేను పరలోకానికి వెళ్ళిపోతాలే అని అలాగనుకుంటూ మనం క్రీస్తు నియమాన్ని పూర్తిగా నెరవేర్చలేము. ఒకడు ఏ తప్పిదంలోనే చిక్కుకొని ఎడల ఈ క్రీస్తు మార్గాన్ని విడిచిపెట్టి ఇంకో వేరే మార్గంలోనైనా ఏ విషయంలోనైనా తప్పిపోయినాడేమో. మనం అలా చూస్తూ ఊరికే ఉండకూడదు. చూస్తూ అలా ఉండకుండా వాని కోసం మనము ఏదో ఒకటి చేయాలి. సాత్వికమైన మనస్సుతో వాడిని హెచ్చరించాలి, గద్దించాలి, వాని కోసం ప్రార్థించాలి, వాడిని మరలా సత్యమైన మార్గంలోనికి మనము తీసుకొని రావాలి. కాబట్టి బలవంతులమైన మనము మనలను బట్టి మనం సంతోషపరచుకోకూడదు. మనం చాలా మంది ఈ విధంగా ఉన్నామేమో. ఈ విధంగా ఉంటే మనం క్రీస్తు నియమాన్ని నెరవేర్చలేము. చూసుకుందాం అండి, ఇక్కడ నుంచైనా చూసుకుందాం. ఎవరు ఏ తప్పిదంలో చిక్కుకొని పోతున్నారు? కొంతమంది ఏవో మూవీస్ అంటూ మూవీస్ వెళ్ళి చిక్కుంటున్నారేమో. కొంతమంది శోధనలో జయించలేక అక్కడ చిక్కుకుంటున్నారేమో. ఇంకా కొంతమంది వారి వారి బలహీనతలు ఉంటాయి. కానీ మనం ఏం చేయాలంటే అది మనకు వచ్చినట్టు. చాలా మందికి సింపతి అనేది ఉంటుంది. సింపతి ఎలా ఉంటుందంటే చూస్తే అయ్యో పాపం అనే విధంగా ఉంటుంది. కానీ సింపతి కాదు మనకి. ఆత్మీయ సహోదరులమైన మనకు ఉండాల్సింది ఎంపతి ఉండాలి మనకి. ఎంపతి అంటే ఏంటంటే చూస్తే వచ్చేది కాదు, వారి ప్లేస్లో ఉండి మనం ఆలోచించాలి. ఇప్పుడు వాడు చాలా అనారోగ్యంతో బాధపడుతున్నాడా?
ఏం కాదులే వానికి అనారోగ్యం వచ్చిందని మనం అలా అనుకోకూడదు. వాని ప్లేస్‌లో నేనుంటే, వాని ప్లేస్‌లో ఎంపతి అంటే వారి ప్లేస్‌లో ఉండి మనం ఆలోచించాలి. వాని ప్లేస్‌లో నేనుంటే వాడిప్పుడు శోధన వచ్చి చాలా బాధపడుతున్నాడు. ప్రార్థిస్తున్నాడు. ఈ శోధన ఎలా జయించాలో నా వల్ల కావటం లేదని వాడు ఎంతగానో బాధపడుతున్నాడు. దాన్ని వినేసి మనం అలానే వెళ్ళిపోతే ఎలా? వాని కోసం మనం కన్నీటి ప్రార్థన చేయాలి మనము. ఈ శోధన మనకొచ్చింది అనే విధంగా మనము ఎంపతి వాని ప్లేస్‌లో మనము ఉండి, ఒకవేళ మనము కూడా ఈ విధంగా శోధింపబడతామేమో! ఒక విశ్వాసి బాప్తిసం తీసుకొని మరల పాప మార్గంలో వెళ్తున్నాడంటే, వాని ఇష్టమోలే అనే విధంగా ఉండకూడదు మనం. ఒకవేళ మనం ఆ విధంగా పడిపోతే, మన తర్వాత ఇంకా నెక్స్ట్ అలాగే పడిపోతే, మనం క్రీస్తు నియమాన్ని నెరవేర్చిన వారం అవ్వము. కాబట్టి ఒకడు ఏ విషయంలోనైనా తప్పిపోతే మనం ఏం చేయాలంటే, ఆ విధంగా మనము శోధింపబడతామేమో అని మనము వాడిని సాత్వికమైన మనస్సుతో మంచి దారికి తీసుకొని రావాలన్నమాట. అలానే ఒకని భారములు ఒకడు భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఈ విధంగా మనం వారి భారములు మనం భరించాలి. ఇలాగ క్రీస్తు కూడా మన భారములన్నీ భరించాడు. తను తాను సంతోషపరుచుకున్నాడు క్రీస్తు. ఎక్కడ సంతోషపరచుకోలేదు. మన భారములు కూడా క్రీస్తు భరించాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆత్మీయ సహోదరులమైన మనం ఇక్కడ నుంచి ఈ విధంగా ఒకరి భారములు ఒకరు భరించేవారిగా ఉండాలి. కాబట్టి ఆ భారములు ఎలా భరించాలి? ఏ ఏ విషయాల్లో భరించాలని కొన్ని విషయాలు ఈరోజు చూసుకుందాం అండి. హెబ్రీ 10వ అధ్యాయం 25వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది 24 చూసుకుందాం అండి. కొందరు మానుకొని చుండట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. అంటే ఒకరినొకరు మనం సమాజము కూడుట మానక మనమందరం ఈ విధంగా దేవుని సంఘానికి వచ్చే విధంగా కాకుండా దీన్ని మానుకునే విధంగా కాకుండా ఎలాగుండాలంటే ఒకరినొకడు హెచ్చరించుకోవాలి. నువ్వు హెచ్చరించకపోతే వాడు పాపంలో పడిపోతాడేమో నెక్స్ట్ టైము. కాబట్టి మనం ఏం చేయాలంటే నువ్వు నిజంగా క్రీస్తు నియమాన్ని నెరవేర్చే వాడివే అయితే వాని భారం నువ్వు భరించాలి. వాని భారమే నువ్వు భరిస్తే ఒకవేళ ఇతరుల భారమే మనం భరిస్తే ఏం చేయాలంటే ఇప్పుడు చెప్పుకొని విషయాలు చేయాలి. అది ఏంటంటే ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. హెచ్చరించడం ఏమాత్రం తప్పు కాదు. ఖచ్చితంగా ఎవరైనా ఆత్మీయ సహోదరులైనా సరే, ఇక్కడ వాక్యం చెప్పేవారైనా సరే, ఏ విషయంలోనే తప్పిపోతున్నారంటే దాన్ని హెచ్చరించాలి. అది వేరే వాళ్ళు కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. మనం ఏంటి ఆయన నియమాన్ని నెరవేర్చాలనుకునేటప్పుడు హెచ్చరించకూడదు అంటే ఎలా? ఖచ్చితంగా హెచ్చరించాలి. కాబట్టి అలాగే హెచ్చరించినప్పుడే మనం సరి చేయబడతాం. ఒకవేళ హెచ్చరించకపోతే మనం ఆ విధమైన పాప స్థితిలోనే ఉండిపోతాం. కాబట్టి ఈ విధంగా సమాజముగా కూడటం మానక ఒకరినొకడు హెచ్చరించుకోవాలి. అలానే ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది అంటే ప్రభు దినం ఇంకా దగ్గరకు వస్తాది అనే కొద్దీ మనం ఎలా ఉండాలంటే ప్రేమ చూపుటకు సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలన అలా ఆలోచించము. అంటే ఇక్కడ దేని పురికొల్పాలంటే అర్థం ఏంటంటే రేపాలి, దాన్ని బయటకి రేపాలి అనమాట. ఏం రేపాలని ఆలోచించాలి? గొడవలు ఎలాగూ దాన్ని పెట్టాలి, మనం ఏ విధంగా గొడవ పడాలి, ఏ విధంగా దాని గురించి మనం మాట్లాడాలి, దీనికోసం కాదు మనం చేయాల్సింది. ఏంటంటే ప్రేమ ఎలా చూపాలి, సత్కార్యములు ఎలా చేయాలి అని వీటిని చేయడానికి మనము పురికొల్పుకోవాలంట. అంటే మొట్టమొదట మనం ప్రేమ చూపించాలి, మనం సత్కార్యములు చేయాలి. అప్పుడు ఇలాగ చేయడం వల్ల వాడు కూడా ఏమనుకుంటాడంటే నేను ఇలా ప్రేమ చూపాలి, నేను సత్కార్యములు చేయాలి అని వాడు కూడా హెచ్చరింపబడతాడు. కాబట్టి ఎలా ప్రేమ చూపాలి, ఎలా సత్కార్యములు చేయాలి అని దీని విషయమై మనము హెచ్చరించుకునే వారిగా పురుకొల్పుకునే వారిగా ఉండాలి.
కాబట్టి ఈ వచనంలో మనం ఏం నేర్చుకున్నామంటే ఒకరినొకరు హెచ్చరించుకునే వారిగా ఉండాలి. అలాగే హెచ్చరించకపోతే నీకు ఆ నియమం నెరవేర్చడం లేదు. నువ్వు ఒకని భారం ఒకడు భరించటం లేదు. కాబట్టి నువ్వు ఒకవేళ ఆ నియమాన్ని నెరవేరుస్తున్నావంటే ఖచ్చితంగా హెచ్చరించాలి. ఇదొకటి. అలానే రెండవది మొదటి తెస్సలోనికు రాసిన పత్రిక ఐదో అధ్యాయం, ఐదో అధ్యాయం 13 నుంచి 14. 14లో ఒక వచనం చూసుకుందామండి. ఒకనితోనొకడు సమాధానంగా ఉండాలి. మనం ఎలా ఉండాలంటే ఒకనితోనొకడు సమాధానంగా ఉండాలి. ఎప్పుడు గొడవలు పడేవారిగా, ఈ విధంగా అసహించుకునే వారిగా, ఈ విధంగా ఉండకుండా ఎలా ఉండాలంటే మనము సమాధానంగా ఉండాలి. 14వ వచనం చూడండి. సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి. ఎవరైనా అక్రమంగా నడుచుకుంటున్నారేమో, ఆజ్ఞను మీరి నడుచుకుంటున్నారేమో, ఇంకా ఈ లోక సంబంధమైన విషయాల్లో నడుచుకుంటున్నారేమో, అలాంటి వారికి ఏం చేయాలి మనము? బుద్ధి చెప్పాలి. అలా కాకుండా మనం వదిలేసినాం అనుకో, మనం నియమాన్ని నెరవేర్చడం లేదు. కాబట్టి అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి. ఎవరైనా ధైర్యం చెడిన వారు ఉన్నారా? వారికి ఏం చెప్పాలి? ధైర్యపరచుడి. ఎవరైనా వాళ్ళ ఇంట్లో చనిపోయి బలహీనంగా ఉన్నారా? బాధల్లో ఉన్నారా? లేదంటే ఈ విశ్వాస జీవితంలో నేను వీటిని శోధన జయించలేకపోతున్నాను అని బాధపడే వారికి ఉన్నారేమో. అలా ఏం గాదు. శోధనలు వచ్చినప్పుడు ఏమాత్రం మనం భయపడకూడదు. దేవుడిని ప్రార్థిస్తే ఆయన తప్పక మనకు సహాయం చేస్తాడు అని ధైర్యపరిచేవారిగా ఉండాలి. ఎవరన్నా ధైర్యం లేకుండా ఉన్నారనుకో, ఈ విశ్వాస జీవితంలో ఈ కష్టాలు, ఈ శోధనలు నేను భరించలేకపోతున్నాను. విశ్వాసుల సహితము ఎన్నో శోధనలకు కృంగిపోయే వాళ్ళున్నారు. ఎందుకంటే వారికి ధైర్యం లేదు. విశ్వాసులు సహితం సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉంటున్నారు. ఎందుకంటే వారికి ధైర్యం లేదు. వాడిని ఒంటరిగా అలా వదిలేస్తున్నారు. ఏదో అంటే వస్తున్నామంటే వస్తున్నాం చర్చికి. కానీ మనము వాడిని అలా వదిలేస్తున్నాం. వాడు సింగిల్‌గా ఉంటున్నాడు. వాడు ఎక్కడ ఉంటున్నాడు? ఏముంటున్నాడో కానీ తెలియదు మనకి. అయ్యో! వాడు హాస్టల్‌లో ఉన్నాడు. వాడు అక్కడ ఎలా ఉన్నాడో, అక్కడ లోకంలో పడి ఏమైనా పాపం చేస్తున్నాడేమో అని అప్పుడప్పుడు మనము ఆ భారం కలిగి హెచ్చరించే వారిగా ఉండాలి. అప్పుడప్పుడు వానితో ఫోన్ చేసి ఎలా ఉన్నావురా అన్నప్పుడు ఆత్మీయతలో నేను చాలా బాధపడుతున్నాను. ఈ శోధన జయించలేకపోతున్నాను అని చెప్పినప్పుడు మనం వాడిని ధైర్యపరిచే వారిగా ఉండాలి. అలానే ఇంకోటి చూడండి, బలహీనులకు ఊతనీయుడి. ఎవరైనా బలహీనులు ఉన్నారా? నా వల్ల కావటం లేదు. నేను చేయలేకపోతున్నాను. ఈ జీవితం నా వల్ల కావటం లేదు. నేను అసలు జీవించలేకపోతున్నాను. ఈ జీవితమే నాకు విరక్తి కలిగి ఉంది అని బలహీనలు అనుకున్నారా? వాళ్ళకి ఊతనియ్యండి, ఉత్సాహంనియ్యండి. ఏం గాదు. ఈ లోకంలో ఎన్ని జేసినా వ్యర్థమే. మనం ఈ లోకంలో ఉన్నంత వరకే. మనం చనిపోయిన తర్వాత క్రీస్తునందు విశ్వాసం ఉంచి చనిపోతే మనం పరలోకంలో ఉంటాం. కేవలం ఇది 60, 70 సంవత్సరాల జీవితమే అని అలాంటి బలహీనులకు ఊతనియ్యండి, ఉత్సాహం ఇవ్వండి. వారు ఇంకా జీవించే విధంగా ఎక్కడ ధైర్యం చెడి వెనకడుగు వేసేవారు కాకుండా ముఖ్యంగా విశ్వాస జీవితంలో మనం ఊతనివ్వాలి. న నా వల్ల కావటం లేదు అనే వారిగా ఉన్నారేమో, అలాంటి వారికి ఊతనివ్వాలి. రండి, దేవుని స్తుతిద్దాం, వాక్యం ప్రకటిద్దాం, ప్రార్థన చేద్దాం అని ఈ విధంగా ఊతనిచ్చే వారిగా ఉండాలి. అలానే అందరి ఎడల దీర్ఘశాంతము గల వారై యుండుడి. ఇక్కడ ఎన్ని నేర్చుకున్నాం చూడండి. అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనియ్యుడి. ఈ ఇక్కడ 3 నేర్చుకున్నాం అనమాట. కాబట్టి విశ్వాసులమైన మనము దేవుని కొరకై మనము రేపబడుచు ఏం చేయాలి? ఇంకొకరిని రేపాలి. లేరా మేము నీకోసం మేము నిలబడ్డాం రా. మేము నిలబడినాం. నువ్వు రా, నీకున్నాం మేము. మనకి దేవుడున్నాడు. మనం ఎక్కడ పడిపోము. పాప విషయంలో పడిపోవు. దేవుడు మనకి పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు. శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చాడు అని వాడిని ధైర్యపరచాలి. చాలా మంది పిరికివారుగా ఉంటుంటారు చాలా విషయాలు. కొన్ని కష్టాలు వచ్చిందనుకో, ఈ లోకంలో లేని కష్టాలు నాకే వచ్చాయి అన్నంతగా ఫీల్ అవుతుంటారు. చిన్నదాన్ని కూడా పెద్ద చేసుకొని ఆ విధంగా ఫీల్ అవుతుంటారు. వారి లైఫ్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, చాలా బాగుండాలి, ఏ కష్టం ఉండకూడదు, ఏ బాధ ఉండకూడదు అని ఈ విధంగా బాధపడుతూ పిరికి వారిగా ఈ విధంగా ఉంటారు. అలాంటి వారికి మనం ధైర్యపరిచే వారిగా ఉండాలి. విశ్వాస జీవితంలో వెనకడుగు వేయకుండా మేమున్నాం కదా, మాతో పాటు నడు అని కాసని
క్రీస్తు మార్గంలో నడిపించేవారుగా ఉండాలి. అలానే కొలస్సీలకు రాసిన పత్రిక 3 అధ్యాయం 16 వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3 అధ్యాయం 16 వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3 అధ్యాయం 16 వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు. ఇక్కడ చూడండి, మనము ఒకరికొకరు బోధించుకోవాలి, ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి అన్నమాట. విశ్వాసులమైన మనము వారిని వదిలేసే వారిగా ఉండకూడదు. వారికి బోధించాలి. నువ్వు నాకు బోధ చేయాలి, నేను నీకు బోధ చేయాలి. బోధ అంటే ఇక్కడ మాత్రమే కాదు, ఇక్కడ సమాజము కూడి ఇక్కడ బోధించే విషయాలే కాదు, ఒకరికొకరు బోధించుకోవాలి. నాలో ఏమైనా తప్పులు ఉన్నాయనుకో, నువ్వు వాక్యానుసారంగా నాకు బోధించాలి. నీలో తప్పులు ఉంటే నేను నీకు వాక్యానుసారంగా బోధించాలి. అలా కాకుండా పరిసయ్యుని వలె మనలను మనం సంతోషపరచుకొనక, దేవా నేను వారానికి 2-3 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా జాబ్లో 10% నీకు ఇస్తున్నాను, వానిలాగా నేను అల్లరి చేయడం లేదు, నేను సినిమాలకు వెళ్ళటం లేదు, వానిలాగా నేను పాప జీవితంలో ఉండలేదని పరిసయ్యుని వలె, పరిసయ్యుడు అక్కడ వానే సంతోషపరచుకుంటున్నాడు. వాడు అక్కడ ఆ విధంగా అనే బదులు ఆ సుంకర్ దగ్గరికి వెళ్ళి, రే ఇలా కాదురా, ఇలా విశ్వాస జీవితంలో మనం నడవాలి, ఇలాగ ఉండాలి, దేవుని ఇలా మహింపరచాలని చెప్పొచ్చు కదా. అది తప్పని తెలుసు కదా. పరిసైడు అక్కడ హెచ్చరించాడా? అలా హెచ్చరించుకోకుండా దేవుని దగ్గర నేనే భక్తి పరునైనట్టు ఆ విధంగా చెప్పుకుంటున్నాడు, తనను తానే హెచ్చించుకుంటున్నాడు. మనము ఆత్మీయ సహోదరులమైన మనము అలాగ ఉండకూడదు. ఒకడు ఏ విషయంలో నేను తప్పిపోయాడంటే ఖచ్చితంగా మనము వానికి బోధ చేయాలి, వాడిని హెచ్చరించాలి, వాడిని ధైర్యపరచాలి, వానికి ఉత్సాహం ఇవ్వాలి. ఈ విశ్వాస జీవితంలో మరింత బలపరచబడ్డానికి. కాబట్టి మనం ఆ విధంగా ఉండాలి. కాబట్టి మనం ఒకరికొకరు బోధించుకోవాలి, బుద్ధి చెప్పుకోవాలి. అలానే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 10 వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 10 వచనం. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. 10 సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొంచున్నాను. మనం ఇక్కడ ఎలాగ ఉండాలంటే, సహోదరులారా మీరు ఏకభావముతో మాట్లాడాలంట. మీలో కక్షలు లేక ఏక మనస్సుతోని ఏక తాత్పర్యంతో ఉండాలి. ఇక్కడ 10 మంది 7 మంది ఉన్నాం కదా, మన అందరి భావం ఒకే ఉండాలి, మన అందరి తాత్పర్యం ఒకే విధంగా ఉండాలి. ఈ విధంగా ఇలాంటి సిరీస్ కండక్ట్ చేస్తున్నాం అంటే మన అందరి తాత్పర్యం ఒకే విధంగా ఉండాలి. ఒకరు విరోధంగా ఉండకూడదు. మనం క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనం కలిగి ఉంటే ఒకే భావం ఒకే తాత్పర్యం, మనం 10 మంది మాట్లాడే 10 మాటలు సేమ్ మీనింగ్ ఉండాలి. అలా కాకుండా మీలో మీరు కక్షలు, నీ చెప్పేది ఏంటి, నేను చెప్పింది కరెక్ట్ కాదు, వాడు చెప్పింది కరెక్ట్, మనం అలాగే చేయాలి అని ఇలాంటి కక్షలు కాదు, ఇలాంటి గొడవలు కాదు. ఆత్మీయ సహోదరులమైన మనలో ఏముండాలంటే ఏక భావంతో మాట్లాడాలి. మనం ఎవరు మాట్లాడినా ఒకే భావం ఉండాలి. అలానే కక్షలు లేక ఏక మనస్సు, నీ మనస్సు వేరే, నా మనస్సు వేరే, వాని మనస్సు వేరే, మిగతా వారి మనస్సు వేరు కాదు. మనందరి మనస్సు ఏక మనస్సు, అదే క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సు. ఏక మనస్సుతోనూ మనము మాట్లాడాలి, ఆ విధంగా ఉండాలి సంఘంలో. అలానే ఇంకొకటి చూసుకుందాం. యాకోబు 5 అధ్యాయం 16 వచనం. యాకోబు 5 అధ్యాయం 16 వచనం. యాకోబు రాసి, మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయండి. చాలు. కాబట్టి విశ్వాసులమైన మనము ఇంకా ఎలా ఉండాలంటే, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒకరికొకరు ప్రార్థించే వారిగా ఉండాలి. ఒకడు చాలా బలహీనంగా ఉన్నాడు అనుకో,
ఎప్పుడు మన కోసం మనం ప్రార్థిస్తూ నా కుటుంబము నేను సంతోషంగా ఉన్నాను ఇది కాదు. ఒకడు బలహీన విషయంలో బాధపడుతున్నాడు అనుకో, ఇందాక చెప్పా కదా! వాని భారం మనం భరించుకోవాలి. ఒకడు శోధన ఎలా జయించాలో తెలియక సతమతం అయిపోతూ, ఇంకేదో చేస్తూ మన దగ్గరకొచ్చి షేర్ చేసుకున్నప్పుడు, ఆ విషయాన్ని షేర్ చేసుకున్నప్పుడు మనం ఎలా చేయాలంటే, వాని కోసం భారంతో ప్రార్థించాలి. కన్నీటి ప్రార్థన చేయాలి మనము. ఒకరినొకడు ప్రార్థన చేసే వారిగా ఉండాలి. ఒకడు దేవుని సన్నిధానికి వస్తున్నాడు. కానీ వాడు కొన్ని విషయాల్లో తప్పిపోతున్నాడు పాపం. అలాంటప్పుడు ఏం చేయాలా? వాని కోసం మనము ప్రార్థించాలా. నీ కోసం నువ్వు నిలబడ్డానికి నువ్వు ఎంత ప్రార్థిస్తావో, వాడు నిలబడ్డం కోసం నువ్వు అంతే ప్రార్థించాలి. ఒకని కొరకు ఒకడు ప్రార్థించాలి. అలా కాకుండా నాకు శోధనలు వచ్చినప్పుడు నేను ప్రార్థిస్తా. నాకు అనారోగ్యం వచ్చినప్పుడే నేను ప్రార్థిస్తా. అలా కాదు. వాడు అనారోగ్యంలో ఉన్నాడా? వానికి ధైర్యం చెప్పు, ఉత్సాహం చెప్పు, వాని కోసం భారం కలిగి ప్రార్థించు. వాడు తప్పు త్రోవలో నడుస్తున్నాడా? వాడిని మరలా సరి అయిన మార్గంలో మనం నడిపించే వారిగా ఉండాలి. కాబట్టి ఇక నుంచి మనం ఏం చేయాలంటే ఒకరికొకరు ప్రార్థించుకునే వారిగా ఉండాలి. అలానే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. 5వ అధ్యాయం 26వ వచనం. ఒకరినొకరము వివాదమునకు రేపకయు. మనము ఒకరికొకరు ఎలా ఉండాలంటే గొడవలు రేపే వారిగా ఉండకూడదు. మరి ఎలాగుండాలి? ఒకరి యందొకరము అసూయ పడకయు. ఒకరిని చూస్తే మనకి ఒకరికి అసూయ కలిగే విధంగా ఉండకూడదు. వాడిని చూస్తే అసూయ, వీడిని చూస్తే అసూయ అలాగ ఉండకుండా మనం ఎలాగుండాలంటే వృధాగా అతిశయ కూడా పడకూడదు. మనం చాలా విషయాల్లో అతిశయపడుతూ ఉంటాం. నేను బాగా ప్రార్థిస్తున్నానులే, నేను బాగా ఈ విధంగా ఉన్నాలే అని ఆ విధంగా అతిశయించే వారిగా ఉంటాం. కాబట్టి మనము ఒకరి యందు ఒకరు అసూయ పడే వారిగా ఉండకూడదు. వృధాగా ఇలాంటి అతిశయం అంతయు వట్టిది. కొందరు రథములను బట్టి అతిశయించేవారు ఉంటారు, కొందరు గుర్రములను బట్టి అతిశయించేవారు ఉంటారు, కొందరు ఇళ్లను బట్టి అతిశయించేవారు ఉంటారు. ఇలాంటి అతిశయం అంతా వృధా. కాబట్టి మనం ఎలాగుండాలంటే సహోదరులు ఎవరైనా ఏ తప్పిదములోనైనా చిక్కుకొని ఎడల మనం అలాంటి వారిని ఏం చేయాలి? మనము శోధింపబడతానేమో అని ఆ విషయమై వాని కొరకు భారం కలిగి ప్రార్థించే వారిగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఎప్పుడు మీకు అర్థమైందా? క్రీస్తు నియమమును నెరవేర్చుట అంటే ఏంటి? ఒకని భారములు ఒకరు భరించుట. ఇంతవరకు ఎన్ని విషయాలు చెప్పాను? ఒకరినొకడు హెచ్చరించుకోవాలి, అదొకటి చెప్పాను. తరువాత ఒకరినొకడు ఏం చేయాలి? బుద్ధి చెప్పుకోవాలి. అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పాలి, ధైర్యం లేని వారికి ధైర్యపరచాలి, బలహీనులకు ఊతనియాలి. అలానే ఇంకేం చెప్పాము? ఒకరినొకరు ప్రార్థన చేయాలి, ఒకరికొకరు మనము ప్రార్థించుకోవాలి. అలానే ఇంకోటి చూసుకుందాం. 1 రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయుడి. మనము ఒకరినొకరు ఆదరించుకోవాలి. వాడు బాధలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? వెళ్ళి ఆదరించే వారిగా ఉండాలి మనము. అలాగా ఆదరించకుండా వాందిలే సమస్య, వాందిలే బాధ, నాకొచ్చింది ఏంటి అనే విధంగా మనము ఉండకూడదు. కాబట్టి ఆత్మీయ సహోదరులమైన మనం ఏం చేయాలంటే ఇతరుల బాధలో ఉన్నప్పుడు వెళ్ళి ఆదరించే వారిగా ఉండాలి. నిజంగా ఈ విషయంలో చాలా ఫెయిల్ అవుతున్నాం మనం. మన గ్రామంలో ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలి? ఆదరించాలి. ఎవరైతే ధైర్యం చెడి ఉన్నారో వారికి ధైర్యం చెప్పాలి. ఎవరైతే అక్రమంగా నడుచుకుంటున్నారో వారికి బుద్ధి చెప్పాలి. ఎవరైతే బాధలో ఉన్నారో వారి కొరకు భారం కలిగి ప్రార్థించాలి. ఎవడైతే ఇంకా క్రీస్తు మార్గంలోనికి రాలేదో వాడు ఎలాగైనా రావాలి. నీ ఆత్మ రక్షింపబడ్డానికి మొట్టమొదటి నువ్వేమేం చేశావు? ఏ విధంగా బాధపడ్డావు? అయ్యో నేను నరకంలోకి వెళ్ళిపోతానే, ఇలాని ఈ పాప జీవితంలో కొనసాగిస్తే నేను వెళ్ళిపోతానే, దేనికి విరోధంగా తప్పు చేస్తున్నానని ఎలాంటి
బాధ కలిగి ఉంటావో వాడు కూడా రక్షింపబడాలి. వాడు కూడా పరలోకంలో యుగయుగాలు ఉండాలి. అయ్యో వాడు వెళ్ళకూడదు, వాడు నా సహోదరుడు, వాడు నా స్నేహితుడు, వాడు నరకానికి వెళ్ళకూడదు అని వానికి క్షేమాభివృద్ధి మేలైన మేలైన దాని యందు వాడిని సంతోషపరచాలి. ఆ మేలే ఆ క్రీస్తు మార్గంలోనికి నడిపించే వారిగా ఉండాలి. అలానే రోమ రోమ 15వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 15వ అధ్యాయం ఇక్కడ 5వ వచనం చూసుకుందామండి. మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహింపరచ నిమిత్తం. మనం ఎలాగ ఉండాలంటే మన భావం ఒకటే ఉండాలి. ఏకగ్రీవముగా దేవుని మహింపరచాలి. మనం అందరం ఒకే నోటితో దేవుని మహింపరచాలి. ఇక్కడ చూడండి, తండ్రి యగు దేవుని మహిమపరచ నిమిత్తం క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారయ్యుండునట్లు. ఈ వచనం బాగా చూడండి. ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారయ్యుండునట్లు అంటే ఇంకా చివరిగా మనం ఎలాగ ఉండాలంటే ఒకని మనస్సు ఒకని కలిసిన వారై ఉండాలి. నీ మనస్సు, కొంతమంది ఈ లోక సంబంధాలు అంటుంటారు కదా, ఆమె మనస్సు కలిసింది, ఇతని మనస్సు కలిసింది కాబట్టి వాళ్ళిద్దరు ఆ విధంగా నికాశం చెప్తుంటారు. కానీ ఆత్మీయ సహోదరులమైన మనము నీ మనస్సు నా మనసు కలసాలి. నీ మనస్సు బాధపడుతూ ఉందనుకో నేను సంతోషపడే వానిగా ఉండకూడదు. నీ మనస్సు కృంగిపోయిందనుకో నేను ధైర్యంగా నేను బాగున్నానులే అనే విధంగా ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మన మనస్సులో ఎలా ఉండాలి? ఏకభావం ఉండాలి, ఏక తాత్పర్యం ఉండాలి. నీ మనస్సే నా మనస్సు. మనందరి మనస్సు ఎలా ఉండాలి? ఒకరితోనొకడు కలిసిన మనస్సు వలె ఉండాలి. కాబట్టి నీ మనసు నువ్వు బాధపడుతున్నావు అంటే నేను సంతోషించే వారిగా అస్సలికే ఉండకూడదు. కాబట్టి ఆత్మీయ సహోదరులమైన మనము మన అందరి మనస్సు ఒకే మనస్సు ఉండాలి. అది క్రీస్తు యేసున కలిగినటువంటి మనస్సు. క్రీస్తు తనను తానే సంతోషపరచుకొనలేదు. క్రీస్తు మన పాపముల నిమిత్తం ఆయన ఎన్నో శ్రమలు అనుభవించాడు. మన మీద పడే నిందలు కూడా తన మీద వేసుకున్నాడు. కాబట్టి క్రీస్తు ఎలాగైతే మన భారములు భరించాడో మనము కూడా ఇతరుల భారములు భరించుటకు బద్ధులమై ఉన్నాము. కాబట్టి నేను చివరిగా చెప్పేది ఏంటంటే, బలవంతులుగా కొంతమంది ఉంటారేమో, కొన్ని విషయాల్లో బలవంతులు ఉంటారేమో ఆత్మీయ సహోదరులు. కాబట్టి మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాము. కాబట్టి ఇది ఎవరిది? క్రీస్తు నియమము. క్రీస్తు నియమాన్ని పరిపూర్ణంగా నెరవేర్చే వారిగా ఉండాలి. కాబట్టి మన మనస్సులు ఎలా ఉండాలంటే ఒకనితోనొకడు కలిసిన మనస్సు వలె ఉండాలి. కాబట్టి ఆత్మీయ సహోదరులుగా మనం ఎలా ఉండాలంటే ఒకరికొకరు ప్రార్థించాలి, ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవాలి, ఆదరించుకోవాలి, అలానే ఒకరికొకరు హెచ్చరించుకోవాలి. ఇవన్నీ చేసినప్పుడే మనము ఏం నెరవేరుస్తాము? క్రీస్తు నియమంను పరిపూర్ణముగా పూర్తిగా నెరవేర్చిన వారం అవుతాం. కాబట్టి మనం చెక్ చేసుకుందాం, నిజంగా నేను క్రీస్తు నియమంను పూర్తిగా నెరవేర్చుతున్నానా లేదా అని ఈరోజు మనం చెక్ చేసుకుందాం. ఇలాగ క్రీస్తు నియమంను నెరవేర్చకపోతే క్రీస్తులో మనం పాలువారం అయి ఉండము. ఇది ఎవరి నియమం? క్రీస్తు నియమము. కాబట్టి దేవుని నియమాన్ని క్రీస్తు ఎలాగైతే నెరవేర్చాడో మనము కూడా ఈ నియమాన్ని నెరవేర్చవలసిన వారమై ఉన్నాము. ఒకవేళ నెరవేర్చలేదనుకో ఇది ఆజ్ఞ అతిక్రమమే పాపము. మనం ఈ పాపంలో ఉండి నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ నియమాన్ని మనం నెరవేర్చాలి. ఇందులోనే దాగి ఉంది అందరి సహోదరులు బాగుండాలి. అందరూ సహోదరులు ఆ సత్యమైన మార్గంలో నడుచుకోవాలి. అందరి సహోదరులు పరలోకానికి వెళ్ళాలి. కాబట్టి ఇలాంటి భారం మనం కలిగి ఉందాం. ఇలాంటి భారాన్ని మనం కలిగి ఉందాం. కాబట్టి నా కుటుంబం మాత్రమే రక్షింపబడకూడదు, అనేక కుటుంబాలు రక్షించబడాలి. అనేక కుటుంబాలు రక్షణ మార్గంలోకి రావాలి. ఇలాంటి భారం మనలో చాలా మంది మనకి లేదు, నాకు కూడా లేదేమో, కొంచెం ఉంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇప్పటి నుంచి అలాంటి భారాన్ని కలిగి ఉందాం. క్రీస్తు యేసు ఏ భారం అయితే కలిగి ఉన్నాడో మనం ఆ భారాన్ని కలిగి ఉండి అనేక మంది సహోదరుల్ని మనం సత్యమైన మార్గంలో నడిపిద్దాం.
కాబట్టి ఈ విధంగా మనము క్రీస్తు నియమాన్ని నెరవేరుస్తూ ఒకరికొకరు హెచ్చరించుకునే వారిగా, పురికొల్పుకునే వారిగా, అలానే ఒకరికొకరు ప్రార్థించుకునే వారిగా, ఆదరించుకునే వారిగా ఉండాలని ప్రభునందు హెచ్చరిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి ఈ కొద్ది వాక్యమును మన హృదయంలో ఫలింపజేయను గాక. ఆమెన్. వాకింగ్ కోసం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా. చెప్పబడిన ఈ వాక్యమును తండ్రి ప్రభు నా హృదయంలోను, విన్న వారందరి హృదయాల్లోనూ బహువిస్తారముగా ఫలింపజేయము తండ్రి ప్రభువా. నిజంగా తండ్రి ప్రభు, మేము మమ్మును బట్టి మేమే సంతోషపరుచుకుంటున్నామేమో తండ్రి ప్రభు. పరిసయ్యుని వలె తండ్రి ప్రభువా, ఏ ఆత్మలీలల భారం కలిగి ఉండలేమేమో తండ్రి ప్రభువా. ఇతర ఆత్మలు తండ్రి ప్రభు సత్య మార్గంలో నుంచి తప్పిపోయి తండ్రి ప్రభు పాప మార్గంలో నడుస్తూ ఉంటే ఎలాంటి భారం లేక తండ్రి ప్రభు మేము అలానే జీవిస్తున్నామేమో తండ్రి విశ్వాస జీవితము. అటువంటి విశ్వాస జీవితం వ్యర్థం తండ్రి ప్రభు. క్రీస్తు యేసు ఎలాంటి భారమైతే కలిగి ఉన్నాడో తండ్రి ప్రభా, అట్టి భారంని తండ్రి మా అందరి హృదయాలలో దయచేయము తండ్రి ప్రభా. మా హృదయమును రేపుము తండ్రి ప్రభువ. అనేక ఆత్మలను తండ్రి ప్రభా మీ సత్యమైన మార్గంలోకి నడిపించాలి తండ్రి ప్రభువ. ఎందరైతే తండ్రి ప్రభు ఈ పాపం అనే భయంకరమైన ఊబిలో చిక్కుకొని ఉన్నారో తండ్రి ప్రభువ, అటువంటి ఆ వారి ఎడల జాలిపడి తండ్రి ప్రభువ, అటువంటి వారిని తండ్రి ప్రభు పైకి లేపేవారికి నీ వాక్యం ద్వారా తండ్రి పైకి లేపేవారిగా తండ్రి ప్రభు, ధైర్యం చెడిన వారికి తండ్రి ధైర్యం చెప్పేవారిగా తండ్రి, బాధలో ఉన్న వారికి తండ్రి ఆదరణ కలుగున నీ వాక్యం చెప్పులాగన అలానే తండ్రి ప్రభు మేము ఒకరికొకరు తండ్రి బోధించుకునే వారిగా, ఒకరికొకరు ప్రార్థించుకునే వారిగా తండ్రి ప్రభు జీవిస్తూ ఇలాగు తండ్రి ప్రభ క్రీస్తు ఎలాగైతే తండ్రి ప్రభ మీ నియమాన్ని నెరవేర్చాడో మేము ఆ నియమాన్ని నెరవేర్చుటకును సహాయం అనుగ్రహించం తండ్రి. అట్టి ఆత్మల ఎడల భారము తండ్రి మా అందరి హృదయాలలో రగిలింప చేయము తండ్రి ప్రభు. ప్రతి ఒక్కరి కొరకు తండ్రి ప్రభు భారం కలిగి ప్రార్థించుటకు సహాయం దయచేయం తండ్రి ప్రభువ. నీ కొరకు తండ్రి ప్రభా మేము స్థిరంగా నిలబడిచు తండ్రి ప్రభువ, మేము రేపబడిచు అనేకులను తండ్రి ప్రభువ రేపటకు సహాయం దయచేయం తండ్రి ప్రభా. మేము ధైర్యంగా ఉంటూ మేము బలపరచబడచ్చు అనేక సహోదరులను తండ్రి బలపరచులాగున తండ్రి ప్రభువ మమ్మల్ని ఆత్మీయంగా బలపరచం తండ్రి. మేము ఈ సత్యమైన మార్గంలో నడుచుకొని అనేకులు ఆ మార్గంలో నడిపించుటకు సహాయం అనుగ్రహించమని వేడుకొంచు మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్.